హలో నమస్తే. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ విచారణ డైలీ సీరియల్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన తర్వాత వరుసగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇక్కడ విచారణలు మొదలవడం చూసాం. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ముందుగా హరీష్ రావును విచారణకు పిలిచారు, ఆ తర్వాత కేటీఆర్ని విచారణకు పిలిచారు, ఆ తర్వాత మాజీ ఎంపీ సంతోష్ను విచారణకు పిలిచారు, తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా విచారణకు పిలిచారు. రేపు సాయంత్రం 3 గంటలకు ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే విచారణ కేసీఆర్ నివాసంలో జరుగుతుందా, లేకపోతే బీఆర్ఎస్ భవన్లో ఉంటుందా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుందనే దానిపైన నిర్ణయం కేసీఆర్నే తీసుకోమన్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ భవన్లో గనక విచారణకు హాజరవుతానని కేసీఆర్ చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడాలి. విచారణ సంస్థ ఒక పార్టీ కార్యాలయానికి వెళ్ళి పార్టీ కార్యాలయంలో ఆయన కూర్చోబెట్టి విచారణ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఓ ప్రశ్న. ఆయన ఇంటి దగ్గర వయసు రీత్యా 65 సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తి కాబట్టి ఆయన వయసు రీత్యా ఆయన ఇంటి దగ్గరనే విచారణ చేయొచ్చు. విచారణ చేయడానికి సంబంధించి మేము రెడీగా ఉన్నాం, ఇంటి దగ్గరికైనా వచ్చి విచారణ చేస్తామంటూ సిట్ అధికారులు చెప్పినట్లుగా సమాచారం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కేసీఆర్ పోలీస్ స్టేషన్కి వెళ్లడమే ఉత్తమం, పోలీస్ స్టేషన్కి వెళ్లి విచారణకు హాజరవుతేనే బాగుంటుంది అలాంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో మొత్తంగా ఈ సిట్ విచారణ తర్వాత ఏం జరగబోతోంది? సిట్ ఈ అంశానికి సంబంధించి నెలల తరబడి విచారణ చేస్తుంది. ఇప్పటికే అనేక మంది ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులను అరెస్ట్ చేసింది. నెలల తరబడి కొంతమంది పోలీసు అధికారులు జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన విదేశాల నుంచి రప్పించిన తర్వాత ఆయన సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ తీసుకున్నారు. స్టిల్ ఆయన్ని కస్టడీకి ఆయన విచారణకు వెళ్లాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన విచారణకు వెళ్ళారు, ఆయన విచారణ ఎదుర్కొన్నారు. తర్వాత తాజాగా పొలిటికల్ లీడర్స్ని, అప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఈ 4 కీలకమైన వ్యక్తులను కూడా ప్రస్తుతం విచారణకు పిలిచారు. సో డైలీ సీరియల్ లాగా నెలల తరబడి సాగుతూ వస్తున్న సిట్ విచారణ రేపటితో క్లైమాక్స్ చేరుతున్నట్లుగా భావించాలి. కేసీఆర్నే నేరుగా విచారిస్తూ ఉండడంతో ఈ అంశంపైన ఇక తదుపరి విచారణలు పెద్దగా ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు. కేసీఆర్ విచారణ తర్వాత ఈ అంశంపైన సిట్ ఏం చేయబోతుంది, సిట్ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, సిట్ ఈ అంశంపైన ఫర్దర్గా అరెస్టుల దాకా వెళ్తుందా, సిట్ ఏం చెప్తుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి రాజకీయపరమైన ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అంటూ గతంలోనే ఓపెన్గా పబ్లిక్ డొమైన్స్లో అనేక సందర్భాల్లో కేసీఆర్ చెప్పిన మాటలు విన్నాం. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసే పని, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి కావాల్సిన, ప్రభుత్వ అధినేతకు కావాల్సిన సమాచారాన్ని సేకరించిస్తుంది. ఆ ప్రభుత్వ భద్రత దృష్ట్యా, అంతర్గత భద్రత దృష్ట్యా మావోయిస్టులు లేకపోతే ఎవరైనా ఎక్స్ట్రీమిస్టులు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రమాదాలున్నా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కీలకమైన అంశంపైన సమాచారం కావాలన్నా ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకుంటాం. ఇంటెలిజెన్స్కి మాకు ఆ సమాచారాన్ని కావాలి అని మాత్రమే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అడగలుగుతారు తప్ప మీరు పలానా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయండి అనే అధికారం, ఫోన్ ట్యాపింగ్ చేయండి అని చెప్పే పరిస్థితి ముఖ్యమంత్రికో ఇంకెవరికో ఉండదు అంటూ కేసీఆర్ చెప్పారు. అదే సమయంలో ఎవరైనా ఫోన్లు ట్యాప్ చేయాల్సి వస్తే హోంశాఖ సెక్రటరీ అనుమతి కూడా ఉంటుంది. రిటర్న్గా హోం సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనే విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పడం గతంలో చూసాం. సో ఇప్పుడు ఈ మొత్తం అంశంలో గతంలో హోం సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని కావచ్చు, గతంలో డీజీపీగా పనిచేసిన వ్యక్తిని కావచ్చు, గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా 2014 తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తులను కావచ్చు విచారణకు పిలవకుండా కొంతమందిని సెలెక్టివ్గా కొంతమందిని మాత్రమే విచారణకు పిలవడం వెనుక రాజకీయపరమైన దురుద్దేశాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ప్రొసీజర్లో భాగంగా సిట్ ఏర్పాటు చేశాం, సిట్ విచారణ చేస్తుంది, ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళతో గంటల తరబడి విచారణ చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మిగతా వాళ్ళని విచారణకు పిలుస్తుంది తప్ప దీంట్లో రాజకీయపరమైన కక్ష సాధింపులేవి లేదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. సో మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కలిపి ఆడుతున్న డ్రామాగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఆ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు డ్రామా ఆడుతున్నారు, ఒక సీరియల్ లాగా దీన్ని నడిపిస్తున్నారు. నిజంగానే ఈ అంశంలో అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటికే అనేక మందిని విచారించారు, చాలా సమాచారం సిట్ దగ్గర ఉంది, ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తుంది, అరెస్ట్ చేయకుండా ఆ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు డ్రామాలు ఆడుతున్నారంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎవరు విమర్శలు చేసినా ప్రభుత్వం వైపు నుంచి గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు లాంటి విమర్శలు చూసాం. ప్రతిపక్ష పార్టీ నుంచి మమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ పేరుతో విచారణకు పిలిచి వేధిస్తున్నారు లాంటి మాటలు చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి ఆ 2 పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి ఇలాంటి మాటలు చూస్తున్నాం. ఎవరేం మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేసీఆర్ విచారణతో క్లైమాక్స్కి వచ్చినట్టుగా ఈ వ్యవహారాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కేసీఆర్ విచారణ తర్వాత సిట్ ఏ రకంగా దర్యాప్తు చేయబోతోంది, సిట్ ఏ రకమైన విచారణ చేయబోతుంది, ఎవరినైనా అరెస్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా, సిట్ విచారణ ఏ రకమైన టర్న్స్ తీసుకుంటుంది కేసీఆర్ విచారణ తర్వాత అనేది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి కలిగించే అంశంగా ఉండబోతోంది.